ఇక్కడ క్వశ్చన్ ఈ విధంగా ఇస్తాను. ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం బాట్మాస్ రూల్ ఫాలో కావాలి. ఫస్ట్ బ్రాకెట్ ఉన్నాయి చేయాలి. కాబట్టి ఇక్కడ బ్రాకెట్లో ఏమున్నాయి, మళ్ళీ వాల్యూస్ ఉన్నాయి. అక్కడ 5 ఉంది, హాఫ్ ఉంది, 6 ఉంది, డివైడెడ్ బై 3 ఉన్నది. సో మనం ఇందులో హాఫ్ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి హాఫ్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. సేమ్ రాసిస్తాను. అక్కడ 45 ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 4 మైనస్ 5 ఆఫ్ 3 5 6 30 డివైడెడ్ బై 3 రాయాలి. నెక్స్ట్ స్టెప్లో ఏముంది కదా, బ్రాకెట్లో ఉంది కదా, అన్ని కంప్లీట్ కావాలి కదా, దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. 3 1 జా 3 10 జా 30 అవుతుంది. ఈ టోటల్ వాల్యూ అనేది 10 వస్తుంది. రిమైనింగ్ రాసిస్తున్నా 45 ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 4 మైనస్ 10 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, హాఫ్ అన్న చేయాలి. హాఫ్ అంటే స్క్వేర్ వాల్యూ కూడా అవుతుంది. స్క్వేర్ వాల్యూస్ ఫినిష్ చేసేద్దాం. 45 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది ఇంటూ 4 మైనస్ 10. ఓకే, బ్రాకెట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డివిజన్ ఉంటే డివిజన్ కంప్లీట్ చేయాలి. డివిజన్ లేదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ కంప్లీట్ చేయాలి. ఈ మల్టిప్లికేషన్ అనేది ఈ రెండు వాల్యూస్ మధ్యలో ఉంది కాబట్టి రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 36 వస్తుంది. 9 4 జా 36 45 రాసిస్తున్నా. 9 ఇంటూ 4 జా 36 మైనస్ 10. ఇప్పుడు అడిషన్ చేయాలి. 45కి 36 యాడ్ చేసేస్తే ఇక్కడ 45 ప్లస్ 36 5 ప్లస్ 6 11 1 ఇక్కడ 1 క్యారీ చేయాలి. నెక్స్ట్ 4 ప్లస్ 3 7 7కి 1 యాడ్ చేస్తే 8 అవుతుంది. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే 81 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 71 అవుతుంది. ఆన్సర్ అనేది 71. ఒకవేళ ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్ వల్ల అయితే అంతా ప్రాసెస్ చేయొద్దు. ఆల్రెడీ బాట్మాస్ రూల్ అనేది మైండ్లో ఫిక్స్ చేసుకొని ఇక్కడే కంప్లీట్ చేసుకోవాలి. ఈ బ్రాకెట్లో చేయాలి కాబట్టి 5 6 జా 30 డివిజన్ 3 అని అంటే మనకి 10 అవుతుంది. ఇక్కడ 10 ఈ టోటల్ వాల్యూ 10 అవుతుంది. తర్వాత ఇక్కడ 9 అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9 4 జా 36 45 ప్లస్ 36 అని అంటే 81 అవుతుంది. 81 మైనస్ 10 అంటే 71. ఆ విధంగా మైండ్లో చేసుకోవాలి. లేదా ఒకవేళ ఐడియా కోసం మనం ఇక్కడ రాసేసుకోవాలి. టోటల్ వాల్యూని చేస్తే మనకు 10 వచ్చింది. ఈ రెండు వాల్యూస్ చేస్తే మనకు అనేది 9 4 జా 36 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది నాన్న 45 ఉంది. 45 ప్లస్ 36 81 మైనస్ 10 71. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇస్తున్నా, ఇది మీరు చేయాలి. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చిన. ఈ 2 ప్రాబ్లమ్స్ యొక్క ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది సేమే, బట్ ఇక్కడ వాల్యూస్ అన్ని సేమే. ఇక్కడ హాఫ్ వచ్చింది, ఇక్కడ ఇంటూ వచ్చింది, అంటే వాల్యూ కూడా డిఫరెంట్ వస్తుంది అన్నట్టు మీకు ఐడియా రావడం కోసమని ఈ ప్రాబ్లం ఇచ్చిన. ఓకే.